ఈరోజు మన ముందున్న అంశం వాచ్ నైట్ వాగ్దానాలు. వీటిని గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. క్రైస్తవులందరూ ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు, ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 31st నైట్ ఆరాధన, దానికి మనోళ్ళు పెట్టిన పేరు వాచ్ నైట్ సర్వీస్. ఎందుకు వస్తారో తెలుసా? ఏ రోజు రానున్నటువంటి క్రైస్తవులు 31st నైట్ వస్తారు. దేనికి? దేవుడిచ్చే వాగ్దానాల, మనం తీసుకునే వాగ్దానాల తేడా ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుడిచ్చే వాగ్దానాలు వేరు, ఈరోజు క్రైస్తవులు తీసుకుంటున్న వాగ్దానాలు వేరు. అవునా కదా? 31st నైట్ పాస్టర్ గారు ఆయనకు నచ్చిన వాక్యాలు రాసి ఆడ పెడితే మనం ఏం చేస్తాం? లక్కీ లాటరీ కళ్ళు పూసుకొని ఒకటి తీసుకుంటాం. అంటే వాగ్దానాలు దేవుడిచ్చినయా, మనం తీసుకునేటియా? చూసారా ఎంత లోతుగా ఆలోచిస్తే ఎలాంటి వ్యర్థమైన ఆచారాలు ఈరోజు సంఘంలో ప్రవేశపెట్టబడ్డాయో ఆలోచిస్తే బాధేస్తుంది. ఎందుకంటే ఈ వాచ్ నైట్కు తెలుగులో కనిపెట్టే కూటం అంటారు, కనిపెట్టుట. బైబిల్లో దేవుడు దేనికోసం కనిపెట్టమన్నాడో దానికోసం మాత్రం ఎవ్వరూ కనిపెట్టడం లేదు. ఆలోచన చేయాలి. దేవుడు అవసరం లేదన్నది అసలు బైబిల్లో చెప్పని దానికోసం కనిపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు 100కి 90 మంది క్రైస్తవులు ఇంకెక్కువనే ఈ కనిపెట్టే కూటానికి హాజరై వాళ్ళు తీసుకున్న వాగ్దానాలు దేవుడు ఈ సంవత్సరం నాకిచ్చాడు అని భ్రమపడే విధానం ఈరోజు చర్చెస్లో కొనసాగుతుంది. అందుకే ఈ సంవత్సరమే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. చేపడితే ఆ రోజు చెప్పేవాడిని, కానీ మనం రేపు చేపట్టడం లేదు గనక ఈరోజు దాని అంశాన్ని, దాని గురించిన పూర్తి వివరాలను మనం నేర్చుకుందాం. యేసు ప్రభు, అంతకుముందు వాక్యమై ఉన్న ప్రభు, శరీరధారి అయిన ప్రభు, ఆ తర్వాత సిలువ వేయబడిన క్రీస్తు ఎప్పుడూ చెప్తున్న మాట అదే. యెషయా గ్రంథం నుంచి సువార్తల్లోనూ పత్రికల్లోనూ ఏమంటాడు అంటే, మీరు మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని, ప్రజలు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారని దేవుడు యెషయాతో చెప్పిన మాటను, యెషయా ద్వారా ఇశ్రాయేలుతో చెప్పిన మాటను ఆనాటి యూదులకు చెప్పాడు యేసు ప్రభు. క్రైస్తవ ప్రపంచానికి సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా చెప్పాడు. అయినా అది మనకు కాదనుకొని, మనం చేయట్లేదనుకునే భ్రమలో ఈరోజు క్రైస్తవ్యం. ఆల్రెడీ క్రిస్మస్ అయిపోయింది. అవునా కదా? క్రిస్మస్ బైబిల్లో లేకున్నా బ్రహ్మాండంగా జరిగించి ఆ దినం అయిపోయింది. ఇప్పుడు వచ్చేది వాచ్ నైట్, తెల్లారితే న్యూ ఇయర్ డే సెలబ్రేషన్. ఇలా బైబిల్ చెప్పనివి దేవుడు ఒకసారి వద్దని కూడా అన్నాడు. ఇలాంటి పండగలు కానీ, ఇలాంటి దినాలు కానీ, ఇలాంటి సంవత్సరాలు కానీ, ఇలాంటి ఉత్సవాలు కానీ మీరు చేయకూడదు. ఒకప్పుడు చేశారేమో కానీ ఇప్పుడు మీరు చేయకూడదని గలతీయులకు రాసిన పత్రికలో ఆనాటి సంఘాన్ని హెచ్చరిస్తూ ఈనాటికి కూడా మనతో మాట్లాడిన విధానం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, మీరు పూర్వకాలంలో క్రీస్తు యేసులోనికి రాని కాలం అయితే మీరు దేవుని ఎరుగని వారై, మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, దేవునికి నిజమైన దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక. చూసారా? దేవుణ్ణి ఎరగడం వేరు, దేవుని చేత ఎరగబడటం వేరు.
ఈ గొప్పతనము క్రీస్తు యేసు నందున్న వారికే దక్కుతుంది. అంటే దేవుడు మనల్ని ఎరగాలి అంటే మనము క్రీస్తు యేసు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో వారిని మాత్రమే దేవుడు ఎరుగుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మీరు నాయందే కాదు, నన్ను పంపిన వాని యందు కూడా విశ్వాసం ఉంచితేనే మీరు నిత్య జీవానికి వారసులవుతారని యేసుక్రీస్తు చేసిన బోధను బట్టి మనందరము ఎవరైతే ఈ విధానంలో యేసుక్రీస్తు మాత్రము దేవుని కుమారుడని, ఆయనే మార్గము, సత్యము, జీవమని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని చేత ఎరగబడిన వారు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమ్మా, క్రైస్తవుల్లోనూ కూడా దేవుడు మా అందరికీ తెలుసు అంటాడు. కానీ దేవుడికి ఎవరు తెలుసు అంటే యేసు దేవుని కుమారుడని ఎవరు నమ్ముతారో, యేసే మార్గమని, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గమని, ఇది సత్యమని, ఆ సత్యాన్ని నమ్మితేనే నీకు నిత్య జీవమని ఎవరు నమ్ముతారో వారు దేవుని చేత ఎరగబడిన వారు. బలహీనమైనవి. ఇప్పుడు ఈ ఎరగబడిన వారు ఏం చేయాలట? బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన అయ్యున్న మూలపాఠముల తట్టుకు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరాలను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అని 2000 సంవత్సరాల క్రితం రాశాడు. గలతీ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచ సార్వత్రిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఆ రోజు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చేత పలికిచ్చాడు. ఇప్పుడు మనందరము ఏదైతే పౌలు భయపడ్డాడో, నేను భయపడుతున్నానని పౌలు చేత చెప్పించాడో అది ఈరోజు అక్షరాల నెరవేరుతుంది. అంటే మనము ఎంత బాధపడాలో, ఎంత ఆశ్చర్యపోవాలో ఆలోచన చేస్తున్నాను నేను. ఇప్పుడు క్రైస్తవుడైన వాడికి ఏ ఆజ్ఞ ఉందో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఒకరోజే 31st నైట్ ఆనందించి ఒక వాగ్దానాన్ని నువ్వు తీసుకుని అది పాస్టర్కి ఇష్టం వచ్చింది రాస్తాడు అంతే. అర్థమైందా మీకు? ఆ వాగ్దానం ఎవరు రాస్తారు? సంఘ కాపరికి ఏదైతే ఇష్టమవుతాయో అవి మాత్రమే రాసి పెడతాడు. ఈరోజు సంఘ కాపర్ల బోధ ఎలా ఉంటుందంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు దీవింపబడతావు. ఏమ్మా, అంతే కదా? ఎందుకంటే అందులో నువ్వు దీవింపబడితే నాకు నీ దశం భాగం కావాలంటాడు. అంతకంటే మించేం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇచ్చే వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, ఎందుకు మనం వస్తున్నాం దాంట్లోనికి వస్తాను, బట్ సందర్భం వచ్చింది కాబట్టి ద్వితీయోపదేశ కాండం ఇశ్రాయేళ్లకు ఆయన రాసిచ్చినది ఎలా ఉంటుందంటే 28వ అధ్యాయం 2వ వచనం నుంచి ఫస్ట్ నుంచి చదివినా, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇది ఎవరికైనా ఇష్టమే. అర్థమైందా లేదా? కానీ ఈరోజు దేవుడైన యెహోవా లేడు, దేవుడైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యెహోవా అనే పెదం అవుట్డేటెడ్, అది ఇశ్రాయేళ్లకు మాత్రమే. అందుకే నిన్నెచ్చరిస్తున్నాడంటే ఇశ్రాయేళ్లకు చేసిన వాగ్దానం ఇది, ఇశ్రాయేళ్లకు నచ్చిన వాగ్దానం. అందుకే అది ఇప్పుడు పాస్టర్ కూడా నచ్చుతుంది. ఎందుకంటే కింద ఉంటాయి చూడండి, ఏమని ఉంటాయంటే 3వ వచనం, నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలను దీవింపబడును, నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. అబ్బా, ఇవన్నీ చూసేసరికి మనకేమొస్తుంది? అబ్బా, ఇవి ఇప్పుడు నీకు లేవు.
ఆలోచించాలి. నువ్వు కష్టపడితే బాగుపడతావు, నువ్వు శ్రమ పడితేనే బాగుపడతావు. చూసారా ఎలా ఉంటుందంటే, ఇది అయ్యగారికి నచ్చింది కాబట్టి ఇది రాసి మీ ముందు పెడితే నువ్వు తీసుకుంటావు. నా తొట్టి లేదు, నా పశువుల మంద లేదు. నాకు ఇప్పుడు ఈ సర్వలోకంలో ఎంతమందికి ఉన్నాయి? అది ఇశ్రాయేళ్లు పశువుల కాపర్లు కనుక వాళ్ళకున్నదా అని. అందుకే వాళ్ళకు నీ పశువులు దీవించబడతాయి, అవునా కదా, గొర్రెల మంద దీవింపబడుతుంది అని. ఒకవేళ నాకు వచ్చిందనుకో, నాకెక్కడి పశువులు, నాకెక్కడున్నాయి గొర్రెల మందలు? అందుకని కాలాన్ని బట్టి మనం ఆలోచించలేక, ఈరోజు ఏది చేయకూడదో ఏది చెయ్యాలో తెలియక వ్యర్థముగా కొన్ని వేల డబ్బులు చర్చిల అలంకరణకు, టెంట్లకు, కుర్చీలకు మనుషులు ఒక మూఢనమ్మకాన్ని నాటేశారు. ఎందుకంటే 31st నాడు వస్తే ఆ ఆశీర్వాదం నువ్వు తీసుకుంటే నువ్వు ఆశీర్వదింపబడతావు సంవత్సరం అంతా అనే బోధను మనుషుల మెదడులోనికి ప్రవేశపెట్టారు ఈరోజు. అందుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు వద్దన్నాడు, భయపడ్డాడు పౌలు. ఈరోజు ఆ భయం అక్షరాలా నెరవేరుతుంది. ఆయన భయపడ్డట్టుగా మనము మాత్రం, ఎందుకంటే సత్యవాక్యాన్ని నమ్మేవాళ్ళు, యేసుక్రీస్తును వెంబడించేవాళ్ళు, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించే వాళ్ళందరూ వీటన్నిటికీ దూరంగా ఉండాలి. మనం దేనికోసం కనిపెట్టాలి? వాచ్ నైట్, ఈ నైట్ అంతా కాదు, నీ జీవితమంతా దేనికోసం కష్టపడాలో, దేనికోసం ఎదురు చూడాలో అలా ఎదురు చూడకుండా సంవత్సరం కోసం, ఆశీర్వాదాల కోసం, వాగ్దానాల కోసం ఎదురు చూస్తాడు చూడు. అలాంటి వాళ్ళ గురించి రాసిన మాటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. చూసారా, నేను అన్నాడు, మేమన్నాడు. ఇంతకీ పౌలు పత్రికలో, పౌలు ఇచ్చిన సాక్ష్యంలో ఎక్కడైనా క్రిస్మస్ చేసుకున్నట్టు కానీ, వాచ్ నైట్ చేసుకున్నట్టు కానీ, నూతన సంవత్సరాన్ని ఆరాధించినట్టు కానీ, జన్మదినాన్ని ఆరాధించినట్టు కానీ, ఆయన బర్త్డే చేసుకున్నట్టు కానీ, అపోస్తుల బర్త్డే చేసినట్టు కానీ ఎక్కడైనా ఉందా? ఇదే చెప్తున్నాడు. ఇది చెప్తే ఈరోజు చాలా మందికి కళ్ళు మండుతున్నాయి. మనమేదో తప్పుడు బోధ చేస్తున్నట్టు, క్రీస్తు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కాదు. క్రీస్తును గణపరచడం అంటే క్రీస్తు మాటల ప్రకారంగా బ్రతకటం. చూసారా, మమ్మును పోలి నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడో నడుచుకో. ఇది సత్యము. ఆయన స్థిరపరుస్తున్నాడు, వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు గనక అంతవరకు ధర్మశాస్త్రంలో ఉన్న వారిని ధర్మశాస్త్రంలో నుంచి బయటికి తీయాలి గనక ధర్మశాస్త్ర ప్రకారంగా కొన్నిసార్లు పెంతెకొస్తే అనే పండుగను వాడతాడు, సమాజ మందిరం అంటాడు, విశ్రాంతి దినం అంటాడు. ఎందుకంటే ఆయన యూదుడు, ఇంకా బైబిల్ స్థిరపరచబడలేదు కనుక ఆయన కొన్ని ప్లేస్లోకి వెళ్ళాడు. అదిగో పౌలు పెంతెకొస్తే పండుగ చేశాడు, మనం కూడా చేద్దాం పండుగ. ఇప్పుడు నువ్వు పెంతెకొస్తే పండుగ చేయడానికి కూడా నీకు లేదు, ఆలోచన చేయాలి. అందుకనే ఆయన చేసిన కార్యక్రమాలను మీరు వెండి చూడండి. మమ్మను ఇంకొక అనేకులు మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆయనను చూసి అధికారం ఇప్పుడు అవకాశం మనకు లేదు, వాక్యంలో ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు మీరందరూ సంఘమంతా ఎవరి గురి చూసి గురిపెట్టి చూడాలి? ఎవరైతే పౌలు బోధ ప్రకారంగా, పౌలు ఏ విధంగా నడుచుకున్నాడో తన జీవితంలో, అపోస్తలు ఏ విధంగా నడుచుకున్నారో వాళ్ళ ప్రకారంగా ఎవరు నడుస్తున్నారో వారిని గురిపెట్టి చూడండి అంటున్నాడు. ఈ లోకంలో బోల్డే మంది ఉన్నారు, వాళ్ళందరినీ గురిపెట్టి చూడాలి మనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నానంటే క్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు క్రీస్తు అంత శ్రమ కూర్చి తన ప్రాణాన్ని పెట్టాడో ఆ పెట్టిన ప్రయాసము వ్యర్థమైపోతుందని ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకంటే పాత నిబంధనలో దేవునికి తెలియని కాలంలో ఏవైతే పండుగలు చేశారో, ఏవైతే మూఢమైన ఆచారాలు చేశారో
వాటన్నిటి నుంచి క్రీస్తు మనలను విడుదల చేశాడు. ఆయన రాశాడు కదా, ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఒకప్పుడు శిక్ష ఉండే, విధి కూడా ఉండే. అంటే లా ఉండేది, లా ప్రకారంగా నడవకపోతే పనిష్మెంట్ ఉండేది వెంటనే. ఇప్పుడు నీకు ఆ లా లేదు, ఆ పనిష్మెంట్ లేదు, ఇక వేరే లా ఉంది, వేరే పనిష్మెంట్ ఉన్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి లా, పనిష్మెంట్ అవి లేవు. ఇప్పుడు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రతను దుర్వినియోగం చేసుకుంటే మళ్ళా పనిష్మెంట్, నరకం ఉంది. ఆలోచన చేయాలి. ఇప్పుడు చదవండి. నాశనమే వారి అంతము. ఎవరైతే క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటారో, ఎవరైతే క్రీస్తు చెప్పని బోధకు అలవాటు పడతారో, ఎవరైతే అన్ని జనుల మధ్య క్రీస్తును అవమానపరుస్తారో వారి నాశనం. ఏమన్నాడండి? నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారికి. పండగలను ఎందుకు వచ్చాయి? ఏమండి, పండగలు ఎందుకు వచ్చాయి? కడుపు నింపుకోవడానికి. అందుకే కడుపే వారి దేవుడు. దేవుడు పేరు చెప్పి, పండగ పేరు చెప్పి చేసుకుందామని. అంతే. తినుమా, తాగుమా, సుఖించుమా. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, ఒక్కొక్క దాన్ని మనం లోతుగా పరిశీలిస్తే ఇలా చేసేవారు, ఇలా దినాలు, మాసాలు, పండగలు, ఉత్సవ కాలాలు చేసేవారికి కడుపే వారి దేవుడు. చూసారా, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం అంటున్నారు, కానీ కడుపు నింపుకోవడానికే. నువ్వు మ్యారేజ్ డే చేసుకున్నా, నువ్వు బర్త్డే చేసుకున్నా, లేకపోతే ఇంకేం చేసుకున్నా దేనికే కదా? సుఖపెట్టడానికే కదా. రైట్. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. భూ సంబంధమైనవి అంటే ఈ లోకంలో ఎలా బతకాలి, ఈ లోకంలో ఎలా సుఖంగా ఉండాలి అనే వాటి గురించే మనసున్నారు. ఈరోజు వాగ్దానం చూస్తే ఏంటిది? నీ గొర్రెల మంద దీవించబడుతుంది, నీ పశువుల మంద దీవించబడుతుంది, నీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. ఇవన్నీ దేనికోసం? భూలోకంలో బతకడం కోసం. ఆలోచన. వెళ్ళే ఆశీర్వాదాలు తీసుకునేది దేనికోసం? వాగ్దానాలు తీసుకునే దేనికోసం అంటే, నేను ఈ భూమి మీద రోజు చల్లగా బతుకుతానా, నాకు అన్ని సమకూరుస్తాయా అనే ఆలోచనతో నువ్వు వెళ్ళి వాగ్దానాన్ని తీసుకుంటున్నావు. వాగ్దానం కోసం కనిపెడుతున్నావు. ఆలోచన చేయాలి మనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అంటే ఈ భూమి మీద నువ్వు ఎక్కువ కాలం బతకవు. అవునా కదా? కొద్ది కాలమే కదా. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరు లాంటి వారు కనుక ఈ సిటిజన్ కోసం, ఈ భూమి మీద బతకడానికి కోసం ఎందుకురా ఇన్ని తంటాలు పడతారు? ఆఖరికి దేవుణ్ణే కాదంటారు. మన పౌరస్థితి అంటే మనం ఎల్లకాలం బతికేది ఎక్కడ? పరలోకంలో. కాబట్టి మనం దేనికోసం కనిపెట్టాలి? పరలోకం కోసం కనిపెట్టాలి. మనం భూమి మీద బతకడం కోసం కాదు. నువ్వు బతకాలని ఎంత ప్రార్థన చేసినా నిన్ను బతకనివ్వడు కూడా. అర్థమైందా? ఇస్తాడా? దేవా నన్ను సజీవు లెక్కలో ఉంచాడు, రేపే చంపేస్తాడు. టైం అయిపోతే చంపేస్తాడు. చంపైనా తీసుకెళ్లిపోతాడు తప్ప నువ్వు భక్తి అయినా, నువ్వు రెవరెండు అయినా, నువ్వు బైబిల్ కాలేజీ డైరెక్టర్ అయినా, నువ్వు ఎవరివైనా. అందుకే నువ్వు భూ సంబంధమైన వాటిని గురించి భూమి మీద బతకడం కోసం, భూమి మీదనే ఆస్తులు సంపాదించి భూమి మీదనే బతకాలని ఆశపడితే నువ్వు క్రీస్తుకు వ్యతిరేకివి, క్రీస్తు బోధకు వ్యతిరేకివి. నీ నాశనం నీ దగ్గరే కనిపెట్టుకొని కూర్చున్నది అంటున్నాడు. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఎవరి కోసం కనిపెట్టాలి ఇప్పుడు క్రైస్తవుడు? ఏమా? పరలోకం నుంచి యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం కనిపెట్టిన వాడు ధన్యుడు. నువ్వు కనిపెట్టాలనుకుంటే ఎప్పుడు కనిపెట్టాలో? 31st నైట్ వస్తానని చెప్పాడు. నీకేమన్నా కనిపెట్టాలనుకోలే వాచ్ నైట్ పెట్టుకుంటే? నో, నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. కాబట్టి మీరు దివారాత్రులు మీ బ్రతుకంతా యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం కనిపెట్టాలి. ఎందుకు? నువ్వు వాచ్ నైట్ కోసం కనిపెట్టావనుకో, లేదా 1 జనవరి కోసం కనిపెట్టావనుకో, ఏం జరుగుతుందో మీరు ఆలోచించాలి. నువ్వు కనిపెట్టినా కనిపెట్టకపోయినా జనవరి వస్తుందా రాదా? గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసినా,
చేయకపోయినా, చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసినా, ప్రార్థన చేయకపోయినా, బార్లోకి వెళ్ళి నువ్వు తాగి తందనాలు ఆడినా, తందనాలు ఆడకపోయినా, దుప్పటి కప్పుకొని ఇంట్లో పండుకున్నా జనవరి వచ్చేస్తుంది. ఆగదుగా. కాలం ఎవడి కోసం ఆగదు. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఎదురు చూసినా, కనిపెట్టినా కనిపెట్టకపోయినా కథం. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ కోసం నువ్వు కనిపెట్టలేదనుకో, కనిపెట్టడం అంటే కళ్ళు తెరిచి చూడడం లేకపోతే నిద్రపోకుండా ఎదురు చూడడం కాదు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా బ్రతికితే ఆయన నన్ను వచ్చి తీసుకెళ్తాడు, దాన్ని కనిపెట్టడం అంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు కనిపెట్టడం అంటే ఊరికే చూసి ప్రార్థన చేసి రా రా అనడం కాదు, లేదా మరణాథ మరణాథ అనడం కాదు. కనిపెట్టడం అంటే ఆయన వస్తే ఏం జరుగుతుందో ఆ జరిగే దానికోసం నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా బతకాలి అని ఎదురు చూడటం, బ్రతకడమే కనిపెట్టడం. అందుకే కింద ఉన్నాడు చూడండి, సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి, తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అందుకు నువ్వు కనిపెట్టు. ఈ శరీరం ఉంది, రోగాలు, నొప్పులు, ఆశలు, కోరికలు, వద్దన్న పని చేయాలనే ఆలోచన, ఏది వద్దంటావో అది కావాలనే ఆలోచన, అంటే భయంకరమైన కోరికల నిలయమైంది. ఈ పాప శరీరంలో నుంచి విడుదల పొంది ప్రత్యేకమైన శరీరం, దైవత్వం కలిగిన శరీరం, అక్షయమైన శరీరం కోసం నువ్వు కనిపెట్టాలి అంటే యేసు భూమిదికి రావాలి. జనవరి కోసం కనిపెడితే ఇదేం కాదు. ఇంకా తినుమా తాగుమా, పండుగ ఎలా చేయాలి, ఖర్చు ఎలా పెట్టాలి, ఎవరిని విలువాలా, ఏం చేయాలి, ఈ ఆలోచనతో నీకు నీ ఆస్తి కూడా కరిగిపోద్ది. అవునా కదా? నువ్వు ఆలోచిస్తే పండుగ అంటే ఏంటిది? ఖర్చులే కదా. ఆలోచన చేయాలిగా. అందుకే నువ్వు కనిపెట్టవలసినది ఒక రాత్రి కాదు, ఒక పగలు కాదు. నీ యొక్క శరీరములో నుంచి నువ్వు విడిపోయేంత వరకు. యేసుక్రీస్తు వస్తే మన దీన శరీరం, ఈ రోగభూయిష్టమైన శరీరము, కామ కోద మద మత్సర్యాలతో కూడుకున్న ఈ శరీరం లోకం కోసం ఆస్తులు ఎలా సంపాదించుకోవాలి, బిల్డింగ్లు ఎలా కట్టుకోవాలి, జాగలు ఎలా కొనాలి, బంగారం ఎలా కొనాలి అనే పనికి మాలిన ఆలోచనలు కలిగే ఈ శరీరంలో నుంచి బంగారుమయమైన పరలోక పట్టణాన్ని మేము ఎలా చేసుకోవాలి, పరలోకానికి ఎలా మేము చేరాలనే ఆలోచన కలిగే బతికితే మన దీన శరీరము మహిమగల శరీరముగా మారుస్తానన్నాడు. కాబట్టి దీనికోసం కనిపెట్టాలి. కానీ ఇది మర్చిపోతున్నారు రోజు రోజుకు. మేము కనిపెడతాం బ్రదర్, వాచనేటి రోజు కూడా మేము కనిపెడతాం బ్రదర్. కానీ ఒకసారి మామూలుగా స్టార్ట్ అయిందంటే, ఈరోజు పండుగలన్నీ ఎలాగైపోతున్నాయంటే, మొన్నకాయని పెట్టాడు క్రిస్మస్లో ఎవరు మిస్ అయ్యారటంటే క్రీస్తు మిస్ అయిపోయాడు. ఇప్పుడు క్రీస్తే లేడు. ఎవరున్నారు? శాంటా క్లాస్, తాతగాడు వస్తాడు అంతే. ఆడి కోసం వీడు ఎదురు చూస్తాడు. మీ ఇంట్లో షర్ట్ ఉందా, మీ ఇంట్లో స్టార్ ఉందా, ఇవి చూస్తున్నారే తప్ప అసలు మీ ఇంట్లో క్రీస్తున్నాడా, నీ ఒంట్లో క్రీస్తున్నాడా అనేవాడు ఆలోచన చేయట్లేదు. అందుకే ఒరిజినల్కే దెబ్బ తలిగే ప్రమాదం ఉన్నది కనుకనే ఇలాంటి కూటమి పెడితే, ఇలాంటి వాగ్దానాలు పెడితే దానికే వాడు అలవాటు పడిపోతాడు తప్ప ఇక భక్తిలోనికి రాడు. ఒక్క వాగ్దానం తీసుకుని సంవత్సరం అంతా బతుకుతారనుకుంటాడు. ఇప్పుడు అసలు వాగ్దానాల గొడవ ఎక్కడిది? అసలు ఎవరు ప్రవేశపెట్టారు? ఆలోచన చేయగలిగితే అద్భుతాలు ఉంటాయి. ఆలోచన చేయండి. ఎవరో ఒకరు చర్చిలో ఎవరినన్నా ఉద్ధరిద్దామని, లేదా ఏదో బాగుపడదాం, వీడికి ఇస్తే ఈ వాగ్దానాన్ని బట్టైనా వీడు ఈ సంవత్సరం అంతా బాగుపడతాడేమో అని మనిషి మతి నుంచి పుట్టిన ఆలోచన ప్రకారంగా ఈ వాగ్దానాలు పుట్టాయి. దేవుడు చెప్పలేదు. వాగ్దానాలు ఎవరివి అంటే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు, పైనుంచి చెప్తున్నాడు, నా దేహ సంబంధులు అంటే వారు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాలను వాగ్దానములు వీరివి. అంటే
బలులు, అర్పణలు, పూజలు, పండగలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలులకు ఇచ్చాడు, క్రైస్తవులకు కాదు. ఎప్పుడైతే క్రీస్తు శిలువలో మరణించాడో అనుదిన బలిని, ఈ అర్చన ఆచారాలు, ధూప నైవేద్యాలు ఇవన్నిటినీ పోయినాయి. ఇవన్నిటిని యేసుక్రీస్తు ఆపేశాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్న ఈ అర్చన ఆచారాలను. ఇప్పటికో భక్తుడు అంటాడు, గిలాదులో గుగ్గిలము లేదా అంటాడు. ఎందుకో గుగ్గిలం ఇప్పుడు? అవునా కదా? మీరు ఆలోచన ఇప్పుడేం చేసుకున్నావు? గుగ్గిలం దేవాలయం ఉందా అని లేస్తావా? చూసారా, ఏ బోధలో ఉన్నాడో తెలియని పరిస్థితి. ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఈ ఆచారాలు, పూజలు, బలులు, అర్పణలు, సున్నతి రకరకాలైన ఏవైతే ఉన్నాయో, మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలా చేయండి అనే వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఈ దినం కూడుకోవాలా, ఈ రోజు పండుగ చేయాలి, ఈ నెల ఈ పండుగ చేయాలి, ఈ నెల ఆ పండుగ చేయాలి, ఇవన్నీ ఇవి చేస్తే నీకు మేలు కలుగుతుంది అని దేవుడు మాట్లాడిన మాటలు, ఆ నిబంధనంతా ఇశ్రాయేలీయులది. అందుకే చెప్పాడు, ఈ వాగ్దానములు ఇశ్రాయేలీయులవి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అంటే యేసుక్రీస్తు కూడా ఇశ్రాయేలీయుడు గనక, యేసుక్రీస్తు కూడా యూదుడు గనక ఆయన గుడిలోకి వెళ్ళాడు, ఆయన బలు అర్పించాడు, ఆయన అన్ని చేసుకున్నాడు, ఆయనకు సున్నతి కూడా చేశారు. యేసుక్రీస్తు సున్నతి చేసుకున్నాడు, నేను సున్నతి చేసుకుంటుంటే కుదరదు. ఇక్కడ యేసుక్రీస్తు యూదుడు, నువ్వు క్రైస్తవుడు అంటుంటుంది బైబిల్ చదివితే. ఇంకొకసారి చూపిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. చూసారా, ఆలోచించండి. ఆయన సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళే. ఈ వాగ్దానాలు వేరే సంతానంలో నుంచి వచ్చినకు లేవు. ఎవరైతే అబ్రహాము, ఎవరైతే ఇస్సాకు, ఎవరైతే యాకోబు గర్భవాసము నుంచి పుట్టారో వారికి వాగ్దానాలు ఉన్నాయి. మీరు తీసుకునే పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ అవే. నువ్వు వెళ్లే చోట్లంతా నీకు తోడుగా ఉంటాను పో అన్నాడు అనుకోండి. అది మనది కాదు, అది యెహోషువాకి ఇచ్చాడు. ఆలోచన చేయాలి మీరు. ఎక్కడున్నాయో అక్కడనే సందర్భాన్ని, సమయాన్ని, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఈ వాగ్దానాల గురించి కనుక మనం చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ ఇశ్రాయేలుకు చెప్పి, మనకు కాదు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 8వ వచనం. ఆయన అంటే దేవుడు యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలుల సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. దట్ ఈస్ ద రూల్. పాత నిబంధనలోనే చెప్పాడు, యాకోబు సంతతికి మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మనం యాకోబు సంతతిలో నుంచి రాలేదు. భారతదేశంలో ఉన్న ఎవరు యాకోబు సంతతి నుంచి రాలేదు. మనకు ఆ గోత్రాలు పనిచేయవు, మన గోత్రాలు అవి కావు. కాబట్టి మనకేమి ఇచ్చాడు ఆ వాగ్దానాలు? ఆలోచన. మరి వాళ్ళకే ఇస్తాడా? మనకొద్దా అన్నాం అనుకో. మనకు కూడా ఉంది వాగ్దానం. ఈ వాగ్దానం ఎంతమంది తీసుకుంటున్నారు? ఎంతమంది ఈ వాగ్దానానికి వారసులయ్యారు? వాళ్ళు అడగకముందే వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా దేవుడు వారికి ఇచ్చాడు. కానీ ఈ వాగ్దానం మాత్రము ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఒక వాగ్దానం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి, ఆయనే రక్షకుడని, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని, అన్ని నామముల కంటే పైనామము ఆయనకే ఇచ్చాడని, పాతాళ లోకములను భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని నమ్మి
యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. అంటే ఒకప్పుడు దూరస్తులం మనం. ఇశ్రాయేలు దేవుని సంబంధులైతే ప్రపంచంలో ఉన్న అన్యజనులందరం, అంటే ఏ దేశంలో ఉన్నా మనం దూరస్తులం, భారతీయులం, అందులో మనం తెలుగోళ్ళం, మనం అందరము దూరస్తులంగా ఉన్నాం గనక ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటావో అప్పుడు నీకు ఈ వాగ్దానం దేవుడిచ్చాడు. ఏ వాగ్దానం అది? పరిశుద్ధాత్మనే వాగ్దానం నువ్వు పొందుతావు అని. ఈ వాగ్దానము క్రైస్తవులకు ఇవ్వబడింది. ఇశ్రాయేలుతో పాటు క్రైస్తవులకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీకు పరిశుద్ధాత్మనే వరం. వరాలు కాదు, మళ్ళీ వరం వేరు, వరాలు వేరు. వరాలు ఇశ్రాయేళ్ళకి ఇచ్చాడు, వరం మనకిచ్చాడు. వరాలు కొద్ది కాలం ఉండేటివి కనుక వాళ్ళు కొద్ది కాలమే ఉండేటోళ్ళు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ యొక్క వాక్యం స్థిరపరచబడుతుందో వరాలు తీసివేయబడతాయి కనుక వరాలు ఇశ్రాయేళ్ళకి ఇచ్చాడు, వరము మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు దేనికి వారసుడు అవుతావు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. చూసారా, మనం ఏం చెప్తున్నాం? యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్తున్నాం కాబట్టి మనం అబద్ధికుల జాతలో రాము. యేసే తండ్రి అయిన దేవుడు అన్నాడు అబద్ధికుడు. అర్థమైందా మీకు? ఇప్పుడు యేసు క్రీస్తు అంటే రక్షకుడే అభిషక్తుడయ్యాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్పేవాడు సత్యవంతుడు, సత్యాన్ని నమ్మినవాడు. కాదు, యేసే తండ్రి అయిన దేవుడు అన్నాడు అబద్ధికుడు. ఇప్పుడు చెప్పండి. ఇంకా తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. యాంటీ క్రైస్ట్ అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుణ్ణి ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. దిస్ ఇస్ ది రైట్ వే. దేవుని యందు విశ్వాసం ఉంచారు, రైటే. దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని మీరు విశ్వసించాలి. ఎవరైతే ఇది విశ్వసిస్తారో క్లియర్గా చెప్పాడు. నేను రాసింది కాదు, ఇది చూసుకుంటే మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఒక వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు. ఏమని? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆ మాట చెప్పాడు కాబట్టి ఫిలిప్పీలకు రాస్తే ఏమనంటే ఆయన వచ్చేదానికోసం కనిపెట్టండి, ఎందుకంటే తీసుకుపోతాడు మనల్ని. చూసారా ఎంత బాగుంటుందో లింకు? నేనుండు స్థలమున మీరు ఉండులాగునే నేను మళ్ళా వచ్చి తీసుకెళ్లిపోతాను కాబట్టి నా రాకడ కోసం కనిపెట్టాలి. అందుకే పరలోకమందు నా యేసుక్రీస్తు కోసం మీరు కనిపెట్టండి, ఆయన రాకడ కోసం మీరు కనిపెట్టండి. పనికి మాలిన జనవరి పండగ కోసం కాదు, జనవరి 1 కోసం కాదు. ఆలోచన చేయాలి. మన కాలాన్ని చేసుకోవడానికి మనం ఈ క్యాలెండర్ని తయారు చేసుకున్నాం, మనం ఈ కాలాన్ని లెక్క పెట్టుకుంటున్నాం తప్ప దేవునికి వీటితో సంబంధం లేదు. అందుకనే ఈ కాలములు, ఉత్సవ కాలాలు, దినాలు, మనుషులు, ఇవన్నీ మాసాలన్నిటివి ఆయన వద్దు అని ఎందుకన్నాడు అంటే ప్రత్యేకంగా నీకు ఏర్పాటు చేసింది వాళ్లకు, నీకు కాదు అని చెప్తూ ఎంత గొప్ప మాట మాట్లాడాడు చూడండి. నేను మళ్ళొచ్చి మిమ్మల్ని తీసుకెళ్లిపోతా. ఇది యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం అనుకుందాం. ఈ వాగ్దానం ఎవరికన్నా మీ సర్వీసులో ఎవరికైనా వచ్చిందా? ఏమండి, మీరు నాయందు నా తండ్రిని విశ్వసిస్తున్నారు, నాయందు కూడా విశ్వాసం ఉంచండి. ఎవరన్నా రాశియంగా చూసినావా? చెప్పండి చూద్దాం. నేను చాలాసార్లు బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నాను కాబట్టి సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత హెబ్రోన్లోకి వెళ్ళాను, ఎక్కడ ఈ వాగ్దానం కనబడలేదు. ఆలోచన చేయాలి. అందుకే మళ్ళా 1 యోహాను 2వ అధ్యాయం 23, 24
కుమారుణ్ణి ఒప్పుకొనిన ప్రతివాడును కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. తండ్రిని అంగీకరించువాడు కాడు అంటే కుమారుడున్నాడు, తండ్రి ఉన్నాడు అంటేనే నీ విశ్వాసం రైట్. కుమారుడే తండ్రి, కుమారుడు ఎక్కడ తండ్రి ఇడికి వచ్చాడంటే నీ నమ్మకం తప్పు, నీ విశ్వాసం తప్పు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించే కుమారుడు ఉన్నాడంటే తండ్రి ఉన్నాడు అని అర్థం. ఈయనే కుమారుడని ఒప్పుకోలేదనుకో తండ్రి ఎక్కడున్నాడు? ఈయనే తండ్రి అన్నాడంటే మరి ఆ తండ్రి ఏమైపోవాలి? అందుకనే ఎంత క్లారిటీ ఇచ్చాడో యోహాను గారు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును అంటే మీరు కుమారుని యందు నిలిచి ఉండాలి, తండ్రి యందు కూడా నిలిచి ఉండాలి. ఇద్దరిని నమ్మాలా, ఇద్దరిని విశ్వసించాలా, ఇద్దరిలో మీరుంటేనే నిత్య జీవము అనుగ్రహించునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏమొస్తుంది మనకు వాగ్దానం? క్రైస్తవుడైతే పొలాలు రావు, పంటలు రావు, ఆస్తులు రావు, అర్థమైందే లేదా? నీకు రోగాలు పోవు, ఉత్తనే అంటే ఆంఫట్ పోవు, వైద్యం ద్వారా పోతాయి రోగాలు. రోగికి వైద్యుడు అవసరం అన్నాడు క్రైస్తవులకి. నువ్వు వైద్యుని దగ్గరికి వెళ్ళాలన్నాడు, ఉత్తనే పోవు. కానీ ఏం దొరుకుతుంది? నువ్వు యేసుక్రీస్తు కోసం బ్రతికితే నిత్య జీవం. అది కావాలా? భూలోకమైన ఆశలు తీర్చుకోవాలనుకుంటున్నారా? ఇది దేవుడిచ్చిన వాగ్దానం. నా కుమారుడిని మీరు నమ్మండి, నన్ను నమ్మండి. ఇలా నేను పంపితే నా కుమారుడు వచ్చాడు, ఆయన ద్వారా మీకు నిత్య జీవం రావాలని నేను శిలువలో బలిచ్చాను అనే విషయాన్ని ఏ క్రైస్తవుడు నమ్ముతాడో అతడికి నిత్య జీవం దొరుకుతుంది అని కింద ఒక మాట వేశాడు చూడండి. ఏమని? మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతి మీకు రాసి ఉన్నాను అంటే ఆల్రెడీ చెప్పాడు. మిమ్మల్ని మోసపరచడం వల్ల తండ్రి ఇప్పుడు ఆల్రెడీ మోసపరుస్తున్నారు. ఎంతో మంది క్రైస్తవులు మోసపోయారు కూడా. తండ్రిని నమ్మేటోడు తండ్రి, కుమారుడే పరిశుద్ధాత్మ అనేటోళ్ళు బోలెడు మంది తయారయ్యారు. కాదురా బాబు, కుమారుడు వేరే తండ్రి వేరే అని చెప్పినోడుకో అట్నుంచి దొగ్గన్నట్టుగా ఇగో ఈడే క్రీస్తు విరోధి మనల్ని చూపిస్తున్నాడు. బైబిల్ ఎవరు చూపిస్తుంది క్రీస్తు విరోధి? తండ్రిని కుమారుడిని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి, అంటే సైతాన్ గాడి శిష్యుడు. దేవుని కుమారుడు ఎవరంటే తండ్రిని కుమారుని ఒప్పుకున్నవాడు. వీడికి నిత్య జీవం అనే వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం తీసుకోవడానికి మనం చర్చికి వెళ్ళక్కర్లేదు, అవునా కదంటే 31st నైట్ అర్ధరాత్రి కనిపెట్టక్కర్లేదు. ప్రతిరోజు బతకాలి, ప్రతిరోజు కూడుకోవాలి, ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలి, ప్రతిరోజు వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదా అని సరిచేసుకుంటే ఈ నిత్య జీవం అనే వాగ్దానం ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. నువ్వు అడగాల్సిన పనులు, ఎందుకంటే నువ్వు నమ్మితే నీకు ఇస్తానన్నాడు. అది వాగ్దానం. ఇవి ఈరోజు క్రైస్తవుడుకున్న ఈ వాగ్దానాలతో పాటు ఆజ్ఞలు చాలా ఉన్నాయి. నేను ఆజ్ఞలు కనుక నువ్వు చదువుకుంటే నీ విశ్వాసం ఆలోచన చేయండి. పండుగ అమావాస్య విషయంలో మీకెవరికి తీర్పు తీర్చా అవకాశం ఇయ్యకుడి, ఇది ఆజ్ఞ. ఈరోజు నువ్వు 31st ఎందుకు చెప్తున్నావు అని ఎవడన్నా అడిగాడు అనుకో, వానికి అవకాశం నువ్వు ఇచ్చావంటే నువ్వు దొరికిపోయినట్టే. నువ్వు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు న్యూ ఇయర్ ఎందుకు చేస్తున్నావు అని ఎవడన్నా అడిగాడు అనుకోండి, అడిగే అవకాశం మనం ఇవ్వకుండా ఉండలేదు. అది మనకు ఆజ్ఞ. ఆలోచన చేయండి. అందుకనే మనకన్నీ పాత నిబంధనలు చాలా ఉంటాయి, బంగారు వాక్యాలు, అంతే కదా. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను అనగానే ఇమ్మీడియట్గా తీసుకుంటాడు, మంచి చెక్క కొట్టి పైసలు పెట్టి కొనుక్కొచ్చి గోడ కొట్టుకుంటాడు. అది నీకు ఇచ్చిన వాగ్దానం కాదు, అది ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. నీకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? అపవాదిని ఎదిరించుడి. మనం గోడని రాసి పెట్టాను, కావాలంటే తెలుసుకోండి. అక్కడ రాశాను, ఏమని రాసింది? అపవాదిని ఎదిరించుడి,
వాడు మీ యొద్ద నుంచి నువ్వెదిరించాలి. దేవా సైతాన్ గాడు వచ్చి నన్ను కొడుతున్నాడు, వాడిని తీసేయడం కాదు, ఎదిరించాలి. అన్ని ఎలా ఎదిరిస్తావు? వాక్యం ద్వారా ఎదిరించు. వాక్యం ద్వారా బ్రతికితే అది నీ దగ్గరికే రాడు. నీలో వాక్యం లేదు కనుక నేను కొట్టడానికి ఎవడైనా రెడీగా ఉంటాడు. అందుకని మనకిచ్చిన ఆజ్ఞలతో పాటు నిత్యజీవం అనే వాగ్దానం కోసం పొందడం కోసం, ఆ నిత్యజీవం అనే వాగ్దానాన్ని ఇస్తానన్న దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిస్తానన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రాకడ కోసం పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అన్నాడు కనుక పరలోకము నుంచి ఎప్పుడొస్తాడు యేసుక్రీస్తు, ఎప్పుడు నాకు ఈ దేహం నుంచి విముక్తి కలుగుతుంది, ఎప్పుడు ఈ మాయ శరీరంలో నుంచి నేను బయటకు వెళ్ళిపోతాను అని దివారాత్రములు వాక్యమును ధ్యానించి దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడే నిజమైన క్రైస్తవుడు, ధన్యుడని దేవుని వాక్య ప్రకారంగా మీకు తెలియచేస్తూ, ఇక వాచ్ నైట్ అనేది మర్చిపోండి, 1 జనవరి అనేది కూడా మర్చిపోండి. కాకపోతే హాలిడే వచ్చింది కనుక మామూలుగా మనం ప్రతి సండే కూడుకొని దాని విషయం కూడా మనం ఆలోచన చేసి ప్రపంచానికి తెలియజేద్దాం. ఏది న్యూ ఇయరో, ఏది ఓల్డ్ ఇయరో, ఏది గుడ్ బయో, ఏది వెల్కమో, వీటన్నిటి గురించి మనం ఆలోచన చేద్దాం. ఫస్ట్ నాడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మనుషులు పెట్టిన ఆచారాలను, మీ ఉపదేశాలని గుడ్డిగా నమ్మి అనేక మంది మోసపోతున్నారు. మోసపోవద్దని మీరు హెచ్చరించినా ఈ మాయగాళ్ళ మాయ ఎక్కువై మాయా బోధకుల కోరికల కోసం అనేక మంది విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నారు. మీరొద్దన్న పని చేయడానికి సిద్ధపడుతున్నారు. దేవా, అట్టి వారిలో మేం చేరకుండా మీ వాక్యానుసారంగా బ్రతికి క్రీస్తును ధరించుకొని